రూపం, ఆకట్టుకునేలా ఆకారం ఖైరతాబాద్ మహా గణపతి సొంతం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ బడా గణేష్ మెరుగులు దిద్దుకుంటున్నాడు. చవితికి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో పనుల్లో స్పీడ్ పెంచారు ఉత్సవ నిర్వాహకులు. ఇంతకీ ఖైరతాబాద్ విగ్రహ తయారీ పనులు ఎంతవరకు వచ్చాయి? ఈ ఏడాది ప్రత్యేకతలు ఎలా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. సెప్టెంబర్ 7 జరగబోయే వినాయక చవితికి విగ్రహాల తయారీ జోరందుకుంటోంది. ఊరూరా కొలువు తీరే మండపాలన్నీ ప్రత్యేకమే అయినా ఖైరతాబాద్ గణేష్ సందడే వేరు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ వినాయకుడికి విగ్రహం ఈ ఏడాది 70 అడుగుల్లో రూపుదిద్దుకుంటోంది. నిర్జల ఏకాదశి సందర్భంగా ఇప్పటికే కర్రపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సరిగ్గా వినాయక చవితికి వారం ముందు స్వామివారి విగ్రహం పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని ఉత్సవ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు పూజలందుకోనున్నాడు. ఈ మేరకు ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ సహా నిపుణులంతా ఇప్పటికే పనుల్లో వేగం పెంచారు. ఈ ఏడాది పరిస్థితుల ప్రకారం ప్రపంచ శాంతితో పాటు అందరికీ ఆయురారోగ్యాలు కలిగేందుకు సప్తముఖ గణపయ్యను పూజించాలని చెప్పారు. దివ్య జ్ఞాన సిద్ధాంతి గౌరీ భట్ల విఠల శర్మ సూచనతో ఈ ఏడాది సప్తముఖాలతో వినాయకుడిని తయారు చేస్తున్నారు. 7 తలలు, 14 చేతులు, తలలపై నాగసర్పాలు, పీఠం అన్ని కలిపి 70 అడుగుల ఎత్తులో భారీ లంబోదరుడు కొలువు తీరనున్నాడు. గతంలో తయారైన సప్తముఖ గణపతికి భిన్నంగా ఈసారి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్టు ఉత్సవ నిర్వాహకులు చెబుతున్నారు. 70 సంవత్సరాలు 70 అడుగులు మన ఫెస్టివల్ కూడా 7వ తేదీ వచ్చిందనమాట. కాబట్టి ఏంటంటే సప్తముఖ శక్తి వినాయకుడిని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మన సైడ్ల విగ్రహాలు కూడా ప్రత్యేకత ఏంటంటే పండితుడు విఠల్ శర్మ గారు, శిల్పి రాజేందర్ గారికి చాలా పరిచితులు అనమాట. ఆయన చెప్పారన్నమాట, ఈ సైడ్లో ఏవైతే విగ్రహాలు మూర్తులు పూజించడం వల్ల ప్రజలకు మంచి చేకూరుతుందనే ఒక ఆలోచనతో ఆ విగ్రహాలు పెట్టబోతా ఉన్నాము. గత సంవత్సరం కంటే ఒక 4-5 అడుగులు ఎక్కువ ఉంది. గత సంవత్సరం 65 అడుగులు ఉండే. షెడ్ పెద్దగా వేశారు కాబట్టి హెవీగా కనబడుతుంది. దాని తగ్గట్టు ఏమి ఇబ్బంది లేకుండా తీసుకొని వెళ్తాం అనమాట. ఖైరతాబాద్ గణేశుడికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. 1954లో ఒక్క అడుగుతో వినాయకుడి ఉత్సవాలు ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాదికో అడుగు పెంచుకుంటూ 60 అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఏడాది 70వ సంవత్సరం కావటంతో ఏకంగా 70 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. పూర్తిగా మట్టితో తయారు చేసిన ప్రతిమను మాత్రమే ప్రతిష్ఠిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. రాడ్ వెల్డింగ్ పనులు మరో 2 రోజుల్లో పూర్తయిన వెంటనే తమిళనాడు, కలకత్తా, మహారాష్ట్ర కళాకారులతో రేయింపగళ్లు 3 షిఫ్టుల్లో విగ్రహ తయారీ పనులు జరపనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. చూసారు కదా, గణేష్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ అంటే గణేష్ ఉత్సవాలనేలా దాదాపు 70 సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహాగణపతి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతిని సిద్ధం చేయడానికి ఇప్పటికే ఈ విగ్రహ తయారీ పనులైతే శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియా ఆంధ్రజ్యోతి ఖైరతాబాద్ నుంచి.